ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది. ఇంతవరకు ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు సరికదా, ఉన్న ఉద్యోగాలను ఓడగొట్టే పనులు చేస్తోంది. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించింది చంద్రబాబు ప్రభుత్వం. తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 11,000కు పైగా పోస్టుల్లో కోత పెట్టింది. ప్రభుత్వ పథకాలు పేదలకు పూర్తిగా చేరాలన్న ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,842 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఒక్కో సచివాలయంలో 10 నుంచి 11 మంది ఉద్యోగుల చొప్పున 1,49,235 మంది పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం 1,34,000 కొత్త ఉద్యోగాలను మంజూరు చేసి 4 నెలల్లోనే వాటిని భర్తీ చేశారు. ప్రజలకు అన్ని రకాల సేవలందించి ఈ సచివాలయ వ్యవస్థపై కుట్రలు చేస్తోంది కూటమి సర్కారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరిట గ్రామ, వార్డు సచివాలయాల్లో వేలాది ఉద్యోగాలకు ఎసరు పెట్టే ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 కేటగిరీల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. రేషనలైజేషన్ పేరిట 8 కేటగిరీల్లో ఉన్న 11,488 పోస్టులకు కోతా పెట్టేసింది. సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, మహిళా పోలీస్ కేటగిరీ ఉద్యోగుల్లో ఎవరు ఎక్కడ కొనసాగాలో నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఈ 4 కేటగిరీ ఉద్యోగుల్లో 9,201 పోస్టులు తగ్గిపోయాయి. ఇక వార్డు అడ్మిన్ సెక్రటరీ, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా పోలీస్ కేటగిరీ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో 2,888 పోస్టులు తగ్గిపోయాయి. ఇక మిగతా 11 కేటగిరీల్లోని ఉద్యోగులను 2, 3 సచివాలయాలకు ఒకరు చొప్పున నియమించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న 15,004 సచివాలయాలను 7,600 క్లస్టర్లుగా విభజించాలని అధికారులను ఆదేశించింది. ఇది పూర్తి కాగానే సచివాలయాల్లోని ఉద్యోగుల్లో కోతల సంఖ్య 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇలా సచివాలయాల్లో ఉన్న ఉద్యోగులను మిగులు చూపించి వారిని ఇతర శాఖల్లో అవసరాలకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా ఇప్పటికే సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ అయ్యే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఈ రేషనలైజేషన్ వల్ల రాష్ట్రంలోని మిగతా శాఖల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి బ్రేక్ పడినట్లే. బాబుస్తే జాబ్ వస్తుందని ఆశపడ్డ లక్షల మంది నిరుద్యోగుల ఆశలకు ఈ విధంగా గండి కొడుతోంది కూటమి సర్కారు.